వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ తెలుగుదేశం పార్టీకి. అయితే ఇప్పుడు కార్యకర్తల్ని ప్రిపేర్ చేస్తున్నారు. లోకల్ ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆగస్టులో ఎన్నికలు వచ్చేస్తాయని దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కాఫీ కబుర్ల పేరుతో కొంతమంది తాజాగా నియమించిన క్లస్టర్ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి, లోకల్ ఎలక్షన్స్కి సిద్ధం చేస్తున్నారా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా జగన్ రాజకీయాల్లో ఉండకూడదు, ఉండకుండా మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటూ కార్యకర్తలకి పిలిపిస్తున్నారా? బాబు గారు నిన్న చేసిన వ్యాఖ్యల కాఫీ కబుర్ల పేరుతో కొన్ని కీలక అంశాలు మాట్లాడారు. అందులో ఇది ఒక ప్రధాన అంశం. టార్గెట్ జగన్గా అసలు ఇంట్లో ఉంటే ఆయన ఇంటి వరకే నష్టం, కానీ రాజకీయాల్లో ఉంటే మొత్తం రాష్ట్రానికే నష్టం అంటూ ప్రిపేర్ అవుతారా నిజంగా కార్యకర్తలు? ఆ స్థాయిలో ఉంటాయి ఇక్కడి నుంచి? అంటే బేసిక్గా ఇప్పుడు కొత్తగా ఉండేదే ఉంది, ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు వాళ్ళు. అంటే మనం దాన్ని ఏమంటాము, బ్రెయిన్ వాష్ అంటాం కదా. మామూలుగా ఏంటంటే మనం ఒక స్టేజ్కి వెళ్ళాక, చదువుకున్నాక, లేదా ఒక వయసుకు వచ్చాక ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచిస్తూ సమాజం గురించి అయినా, దేశం గురించి అయినా, రాజకీయం గురించి అయినా ఎవరి ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఈ ఆలోచనల ద్వారా ఎదురుగుండా జరిగే దాంట్లో మంచిలో చెడు జరిగినా, లేదా చెడు చేస్తున్నా దాన్ని ప్రశ్నించి సరిచేసుకుంటూ ఉండేలా ఉండటం రాజకీయం. రాజకీయం అంటే అదేమి రాక్షసత్వం కాదు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం రాజకీయం కాదు. రాజకీయం అనేటటువంటిది ఒక ప్రజలకి అంత ఊరటనిచ్చేటటువంటిది, మంచి చేసేటటువంటిది. అది ఇదివరకటి రాజకీయం, ఒకనాటి రాజకీయం. అంటే ఒక ఊరికి రోడ్డు వేద్దామా, ఒక కాలువ కడదామా, ఓ మంచినీళ్ళు ఇద్దామా, వాళ్ళకి ఉపాధి కావాలంటే ఏం చేయాలి, ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాటలకు పరిమితమైనవి. ఎవరిని నాశనం చేయాలి, ఎలా నాశనం చేయాలి, వాళ్ళని కాళ్ళు ఎరగొడదామా, ఏళ్ళు ఎరగొడదామా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేద్దామా, బిల్డింగులు కూలగొడదామా, ఇవన్నీ చేస్తే అవతల వాడు భయంతో వణికిపోవాలి. అదే సందర్భంలో మన వాళ్ళు బలోపేతం అవ్వాలంటే ఏం చేయాలి? ఇదివరకు అయితే అరే నువ్వు ఇండస్ట్రీ పెట్టుకోరా, గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ ఇస్తాం, లేకపోతే ఇంకోటి. ఇది ఇప్పుడు కేవలం ధనవంతులకి మాత్రమే పరిమితమైంది. సొంత పార్టీలోనే ధనవంతులైనటువంటి వాళ్ళు, అది మనీ ఫ్లోట్ చేసేవాళ్ళ, లేకపోతే కులపరమైన ప్రేమ ఉన్న వాళ్ళ, అలాంటి వాళ్ళకే సొంతం అవుతుంది. మిగతా కార్యకర్తల్ని, మిగతా నాయకులందరినీ ఏం చేస్తున్నావు? నువ్వు బెల్ట్ షాప్ పెట్టుకో, జనాల్ని తాగబోయిచ్చు, నువ్వు వైన్ షాప్ పెట్టుకో, జనాల చేత ఎక్కువ తాగిపిచ్చు, కావాలంటే బ్లాక్లో అమ్ముకో, లేదంటే బార్ పెట్టుకో, పోలీసులు అంతా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, నువ్వు చెప్పినట్టే వింటారు. బార్ పెట్టుకో, అమ్ముకో, ఇసుకని ఇష్టం వచ్చినట్టు అమ్ముకో, మట్టిని ఇష్టం వచ్చినట్టు అమ్ముకో, ప్రభుత్వ కార్యాలయంలో నువ్వు చెప్పినట్టు వింటారు. సర్టిఫికెట్ కావాలంటే డబ్బులు తీసుకో, లేదంటే కనుక దాని పేరేంటది, బిల్డింగ్ కట్టుకోవాలంటే డబ్బులు తీసుకో, దందా చేసుకో, ఇట్లా బ్రతుకు అనేటటువంటి ఒక సరికొత్త రాజకీయం నడుస్తుంది. ఇవన్నిటి గురించి ప్రజలు, ఇది నేరుగా విక్టిమ్స్ ప్రజలు, నేరుగా బాధితులు ప్రజలు. ఇలా బాధితులు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏమన్నా కాంది ఏదన్నా ఉందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ప్రస్తుతం జరుగుతున్నాయా కాదా? బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? వైన్ షాపులు అనేటటువంటిది ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారా లేదా? బార్లల్లో మొన్న ప్రభుత్వానికి డబ్బులు రాకుండా కథ నడిచిందా లేదా? అలాగే ఇసుక ఫ్రీ అని చెప్తా అమ్ముకుంటున్నారా లేదా? మట్టి అమ్ముకుంటున్నారా లేదా? రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా లేదా? అలాగే దందాలు జరుగుతున్నాయా లేదా? డబ్బులు ఇవ్వకుండా ఎవరికైనా పని జరుగుతుందా? బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకుంటున్నారా లేదా? అలాగే వ్యాపారులు ఏడిపిస్తున్నారా లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఓపెన్గానే. కాకపోతే ఇవన్నీ ఎలాగో మీరు చేసుకుంటున్నారు. మరి మనము అందరం సక్సెస్ అవ్వాలంటే మనకంటే అవతల వాడు చాలా రాక్షసుడు, అతను వచ్చారంటే మాకంటే ప్రమాదకారి అనేటటువంటిది ప్రజలకి చెప్పండి. దానికి అప్పట్లో జగన్కి సంబంధించిన ఉదాహరణలు చెప్పండి. ఇది బ్రెయిన్ వాష్. అంటే మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసు, ఈ తప్పుని మనం మర్చిపోవాలి. మనం చేస్తుంది కరెక్టే, జగన్ అట్టా చేశాడు కాబట్టి మనం ఇట్టా చేస్తున్నాం. జగన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే మనం కూడా తప్పుడు పని చేయాలి. ఎందుకంటే జగన్ తప్పుడు పనులు చేసి సంపాదించాడు అని ఆల్రెడీ జనం నమ్ముతున్నారు కాబట్టి మనం కూడా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదిస్తే తప్పేం లేదు. ఇది ఒక బ్రెయిన్ వాష్ వాళ్ళ కార్యకర్తలను చేయడంతో పాటు ప్రజలు కూడా చేశారు. ప్రజలు ఇదివరకు కరప్షన్ పాయింట్ వచ్చిందంటే చాలా పెద్ద సీరియస్గా తీసుకునేవాళ్ళు. అవినీతి అంశం అనేటటువంటిది ఇదివరకు పేపర్లకు కానీ, టీవీలకు కానీ పెద్ద డిబేటబుల్, ప్రజల్లో కూడా చాలా పెద్ద చర్చ, రచ్చబండ చర్చలు. ఇప్పుడు చర్చలు ఎట్లా ఉంటున్నాయి? ఆడు తిన్నాడు, ఈడు తింటాడరా, ఎవడు తినడరా, ఎవడు తింటలేదనేది ఎవడి సొమ్ము? నీ సొమ్ము, నా సొమ్ము, నీ అబ్బ సొమ్ము, నా అబ్బ సొమ్ము.
మన సొమ్మే కదా తినేది వాడు. అది మనం అర్థం చేసుకోకపోతే ఏం మాట్లాడుకోవాలి? ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా మన సొమ్ములు తింటున్న దాన్ని తప్పేముందిలే అని మనం మాట్లాడుకునే పరిస్థితికి మనల్ని రాజకీయాలు తెచ్చినాయి, మీడియా తెచ్చింది. ఇప్పుడు అందులో ఇది ఒక పార్శ్వం. ఇక పైన భవిష్యత్తులో నిరంతరం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపాయలు ఏమైంది అని ఏ మహిళ అన్న అడిగింది అనుకోండి, జగన్ దుర్మార్గుడమ్మా, ఆ ఏదో రాష్ట్రాన్ని అమ్మంతా నాశనం చేశాడమ్మా, వాడి మూలంగా రాష్ట్ర నాశనం అయిపోతుంది కానీ మన దగ్గర డబ్బులు లేవమ్మా, అందుకని చెప్పి చేద్దాం అయినా చూద్దాం. అదే సందర్భంలో ఇక్కడ అదేదో ఒక ఈవెంట్ ఉంటుంది, దానికి ఒక 5 కోట్లో 10 కోట్లో ఖర్చు అవుతుంది. ఇదేంటంటే రాష్ట్రంలో ప్రజలు సంబరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు యదవులు. అంటే ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తారు, ఈవెంట్కి 5 కోట్లో 10 కోట్లు అవుతుంది. అంత డబ్బులు ఎందుకు తగలేస్తున్నారని ఎవరైనా అన్నారనుకోండి, ప్రజలు అసలు వీళ్ళు కళ్ళకి చచ్చిపోతున్నారు, ప్రజలందరూ ఏడుస్తూ ఉండాలి అంటారు. ఇక్కడేమో డబ్బులు అవసరమైనప్పుడు ఈ మాట, ఇక్కడేమో డబ్బులు దుబారా ఎందుకు చేస్తున్నాం అంటే ఈ మాట. ఎలాగ ప్రతి క్షణం, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో రాజకీయమే చేస్తూ, రాజకీయమే తింటూ, రాజకీయంతోనే బ్రతికేయడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో స్పెషల్ అన్నమాట. ఒక రకంగా పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు చేసాం, మండల స్థాయి ఉన్న అధికారులని ఇవన్నీ చెప్పుకొస్తున్నారు సార్. అంటే పార్టీ పరంగా వీళ్ళు చెప్తున్నది ఒకటే, కార్యకర్తలే కొన్నింటికి సంబంధించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, వాళ్ళే ఓనర్షిప్ తీసుకోవాలి, అలాగే కార్యకర్తే అధినేత. నిజంగా తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇలాంటి మాటలు నిజంగా ఆచరణ సాధ్యం, నిజమేనా? అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే, కార్యకర్తలకి వెళ్ళాలి జనం దగ్గరికి, ఎందుకు వెళ్ళట్లేదు? నాయకులు కూడా వెళ్ళమన్నారు కదా జనం దగ్గరికి, ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళిన చోటల్లో ఏమని అడుగుతున్నారు? ఎమ్మెల్యేలు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మా పెన్షన్ ఏదన్నా అని అడుగుతున్నారు, కొత్త పెన్షన్ ఏదని అడుగుతున్నారు. పెన్షన్ ఇచ్చే అధికారం నాయకుడికి ఉందా? ఇంకా కార్యకర్తకి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అన్న 1500 నెల ఇస్తున్నారు కదా ఏదన్నా అని మహిళలు అడుగుతున్నారు. ఏమని చెప్పాలి? ఇక్కడ సమాధానం ఏం చెప్పాలో నాయకుడికి తెలియపోయేటప్పుడు కార్యకర్తకి ఏం చెప్తాడు అతను? మధ్యలో కొంతమంది పాప రామానాయుడు లాంటి వాళ్ళు ఏదో చెప్తారు, జగన్ దుర్మార్గం చేశాడమ్మా అని చెప్పేసి. జనాలకు తెలియదా? నువ్వు హామీ ఇచ్చిన రోజు నీకు తెలియదా? అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 14.5 లక్షల కోట్ల అప్పు ఉందని నీ నోటితో చెప్పిన రోజునే కదా నువ్వు ఇవన్నీ ఇస్తానంది సంక్షేమ పథకాలు. ఎట్లా ఇస్తావంటే నా అనుభవం తెలియదా అనలేదా? కాబట్టి జనాలకి ఇప్పుడు అది ఎట్లా కన్విన్స్ చేస్తారు? కాసేపు టీవీ ఛానళ్ళ ముందు అట్లా దబాయించి మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏమి కొట్టడానికి రారు కదా జనము, సైలెంట్గా అవతలకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, కార్యకర్త ఏం చెప్పాలి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు, అది ఇక్కడ మోటివేట్ చేస్తున్నారు. ఇచ్చినవి మాత్రమే చెప్పు. అన్న క్యాంటీన్ పెట్టాం వస్తుంది, అదేది దీపం పథకం పెట్టాం, గ్యాస్ 3 ఇస్తున్నాం కదా ఫ్రీ, అట్లాగే పెన్షన్ 4000 చేసామా లేదా అంటే, కొత్త పెన్షన్ ఇద్దామమ్మా, మొన్నే కదా 4000 రూపాయలు చేసింది, కొద్దిగా ఇద్దాం అవుతుంది. అక్కడ సమస్య ఎలక్షన్ అయిపోయి ఇచ్చేద్దాం, ఎలక్షన్లో మీరు ఓటేయండి ఇచ్చేద్దాం. నేను వేసానా లేదా నీకెట్ట తెలుసుద్ది? నిన్ను నమ్ముతాను నేను, నువ్వు వెళ్ళి ముందు నాకు ఓటేసే, మమ్మల్ని గెలిపించు, నీకు ఇస్తాం. ఇది వాళ్ళకి ఇవాళ కాదు, కొట్టిన పిండి అలవాటు. ఇదివరకు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ రుణాలు ఎత్తేయడం ఇవన్నీ జరిగినప్పుడే కానీ, మద్య నిషేధం ఎత్తేసినప్పుడు కానీ పబ్లిక్ని కన్విన్స్ చేయలేదా? ఇప్పుడు కూడా కన్విన్స్ చేయగలరు. ఇంకోటి, స్థానిక ఎన్నికలలో నీ పథకాలన్నీ పోతాయి. ఇప్పుడు క్రిందసారి వాళ్ళదే చెప్పారు కదా, సంక్షేమ పథకాలన్నీ పోతాయి మీ అనేది, అదే చెప్తారు వీళ్ళు కూడా. ఇప్పుడు నీకు 4000 పెన్షన్ ఆగిపోతుంది, వచ్చి ఓటేయాల్సిందే మాకు అని చెప్తారు. అట్లాగే అదేది తల్లికి వందనం ఇస్తున్నారు కదా, అది నీకు పోకుండా ఉండాలంటే మాకే ఓటేయాలని చెప్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి, స్థానిక ఎన్నికల్లో జనం కూడా మళ్ళీ వేరే వాడిని ఎన్నుకుంటే, ఇప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి కదా, వేరే వాడిని ఎన్నుకుంటే అనవసరంగా మళ్ళీ మన డివిజన్కి నష్టం చేస్తారేమో, మన ఊరికి నష్టం చేస్తారేమో అని చెప్పేసి, ఇదివరకైతే కనుక డెమోక్రసీలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకుని ఓట్లేసేవాళ్ళు. గత 15-20 ఏళ్ళ నుంచి కూడా రాష్ట్ర విభజన నుంచి బాగా ఎక్కువైపోయింది ఇది. అంతకుముందు కూడా మెజారిటీ ఉండేది, బట్ ఈవెన్ కాంగ్రెస్ విడిపోయిన రోజున కూడా అధికారంలో ఉన్న వాళ్ళకే మెజారిటీ వస్తుంది. కానీ కొంత ప్రతిపక్షానికి కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కదా కొడాలి నాని గుడివాడలో మున్సిపాలిటీ గెలిచిన తెలుగుదేశం తరఫున. అప్పుడు వైసీపీ కాదు, ఏదో అతను కాంగ్రెస్ కాదు, అప్పుడు తెలుగుదేశం గెలిచాడు కదా. అప్పుడు అట్లా గెలుపులు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు తాడిపత్రిలో మనం గెలిపించలేదా
జగన్ ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఉంటాయి, అది లిమిటెడ్గా ఉంటాయి. క్రిందటిసారి వీళ్ళకి 5 మున్సిపాలిటీలు వచ్చినాయి తెలుగుదేశానికి. ఈసారి వైసీపీకి ఒక్కటి కూడా రానివ్వకుండా చూడాలన్నట్లు ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. ప్రతి కార్యకర్తకి ఏం చెప్పాలన్నది వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. స్వయంగా బాబు గారే చెప్పినప్పుడు క్లస్టర్ హెడ్స్ అవి తీసుకెళ్ళి వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఏం మాట్లాడాలి అంటే ఇక్కడ కన్విన్స్ చేయడం ఎట్లా పబ్లిక్ని అన్నటువంటిది, ఒకవేళ కన్విన్స్ కావట్లేదు అన్నప్పుడు కన్ఫ్యూజ్ చేయడం ఎట్లా అన్నది నేర్పుతారు అనమాట. సహజమే. సొంత వాళ్ళైనా సన్నిహితులైనా ఒకవేళ గెలవలేకపోతే వాళ్ళకి టికెట్లు ఉండవు, వాళ్ళకి ఇప్పుడు కేటాయింపులు ఉండవు ఈ ఎన్నికల్లో కూడా అనే సంకేతం ఇచ్చారా నేను బాబు? అది కామనే కదా. ఇప్పుడు టికెట్ రాలేదనుకోండి, నీ వల్ల యాడ్ అవుద్ది గెలవడం, అందుకనే ఇవ్వలేదంట. టికెట్ వచ్చింది అనుకోండి, నేను నమ్మాను నిన్ను, నువ్వు గెలుచురా అంటారు అనమాట. ఇది కామన్. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఎవరికన్నా టికెట్ రాక అసంతృప్తితో గొడవకి దిగే వాళ్ళ కోసం ముందుగా ఏం చెప్పాలో చెప్తున్నారనమాట. అంటే పార్టీ జెండా మీద గెలిచామని చెప్పుకుంటారు, ఒకవేళ గెలిస్తే అతనిది ఏముంది అంటారు. ఇలాంటి సందర్భాల్లో గెలవలేని వాళ్ళకి మేము సీట్లు ఇవ్వని చెప్పడం అంటే రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళు క్లస్టర్ హెడ్స్ ప్రెషర్ చేస్తారు కదా, ఏమండి నేను చెప్పిన వాడికి ఇవ్వాలి అనేసేటువంటిది, లేదా నాయకులు ఆ ప్రాబ్లం రానియకుండా ఎవరు గెలుస్తారో మేము ఆల్రెడీ స్కెచ్ చేసుకున్నాము, వాళ్ళనే తీసుకొచ్చాం. ఇక్కడ టీడీపీలో ఎప్పుడు కూడా వ్యక్తులు అడిగితే టికెట్లు ఇవ్వడం లేదు, పార్టీ అధినాయకత్వం ఇచ్చే టికెట్లు తీసుకోవడమే. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటుంది. జాతీయ పార్టీలోనైనా అంతే ఉంటుంది, కన్విన్స్ చేసుకోవాలి. ఇదే జాతీయ పార్టీలో ఉండదు అట్లాగా, ప్రాంతీయ పార్టీలో అట్లా ఉంటుంది. జాతీయ పార్టీలో వచ్చాడు కొంత 3-4 కూర్చోబెట్టుకుని మాట్లాడతారు, వాళ్ళు ఇంకొక షెడ్యూల్ కూడా తయారు చేసుకుంటారు అనమాట. ప్రాంతీయ పార్టీలో వచ్చేటప్పటికి నాయకుడు ఒక తయారు చేసుకుంటాడు లిస్టు. అది ఎవరినన్నా నాయకుల్ని అడుగుతాడో లేదో తెలియదు, 90% అయితే అడగరు, వాళ్ళు తయారు చేసుకున్న టీమే దగ్గర ఉంటుంది. దాన్ని కన్సల్ట్ చెప్తారు వాళ్ళకి కన్విన్స్ చేయడానికి. సార్ మామూలుగా రాజకీయ పార్టీలో ప్రత్యర్థిని టార్గెట్ చేయడం అనేది సహజమే, ఓకే. ఇక్కడ బాబు గారు జగన్ టార్గెట్ చేస్తున్నారా వాళ్ళు వీళ్ళని అని. కానీ ఈ రప్పా నరకడం అనే పోస్టర్లు పెట్టడం, రక్తాభిషేకాలు చేయడం, దాన్ని జగన్ ప్రోత్సహించడం కూడా, ఆ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయడం, ఇప్పుడు దాన్నే పదే వీళ్ళ ప్రస్తావించడం, ఒక రకంగా వైసీపీ కూడా, లేదంటే వైసీపీలో కొంతమంది అత్యుత్సాహం కూడా ఈ అవకాశం ఇచ్చింది అని అనుకోవచ్చు ఆ ప్రత్యర్థికి. ఇప్పుడు వీళ్ళు రేపు జగన్ చచ్చిపోవాలి, జగన్ని చంపేస్తామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేశారా? లేదా జగన్ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడలేదా, కంట్రోల్ చేశారా? ఎవడో రఫా అని ప్రతి కార్యకర్త అంటలేదు అక్కడ, ఎవడో 100 మందిలో ఏదో మాట్లాడతాడు, దాన్నే చంద్రబాబు హైలైట్ చేయడం అనేటటువంటి ఒక స్ట్రాటజీ అది, అంతే. ఇప్పుడు వీళ్ళు స్ట్రాటజీగా చేయట్లేదు, అది వీళ్ళు మాట్లాడేది. వీళ్ళ నాయకులు జగన్ ఇక జీవితంలో రానియము, ఇక అయిపోయినట్టే జగన్ తరము, జగన్ అంతమే, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. లేకపోతే అదేది వాళ్ళ నాన్నకు మళ్ళీ హెలికాప్టర్ కూలినట్టు పోతాడు, ఇవన్నీ కూడా తిట్లే కదా మరి ఆ లెక్కనైతే కనుక. అలాగే బలులు ఇచ్చుకోవడం వీళ్ళ దాంట్లో జరగలేదా, మేకల దండలే వేశారు కదా బాలకృష్ణకి సినిమాకి వచ్చినప్పుడు, అట్లాంటి నడుస్తుంటే. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు, ఇప్పుడు ఇదివరకు జగన్ టైంలో గంజాయి దొరికిందండి, డ్రగ్స్ దొరికినాయి, పట్టుకుంది పోలీసులే. ఈవెన్ ఆ మత్తులు ఎవడన్నా తప్పు చేస్తే పట్టుకుంది కూడా పోలీసులే. దాన్ని పేపర్ క్లిప్పింగ్ పెట్టి సైకోపాలనలో రాష్ట్రం ఎట్ట అయిపోయింది అని వాడేవాళ్ళు. ఇప్పుడేం చెప్తున్నారు, గంజాయిని ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరే నిన్న తెనాలి డిబేట్ చేశారు, డ్రగ్స్ ఏం నడిచింది. క్రైమ్ అనేది క్రైమ్ కామన్. వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడేమో కంట్రోల్ చేసేవాళ్ళుగా చూపెడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే అవన్నీ అమ్ముతున్నాడు, డ్రగ్స్ అమ్ముతున్నాడు అన్నట్టుగా బిల్డప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఒక ఎంపీనే డ్రగ్స్ వార్త పట్టుబడ్డాడు కదా, అది అసలు వార్త ఎక్కడుంది, ఇప్పుడు ఏమైనా ఫాలో అప్ ఉందా? అదే జగన్ టైంలో ఒక షిప్పు పట్టుకుంటే ఆ షిప్పు వైసీపీ వాడు ఎవరికి సంబంధమే లేదు, కానీ అది జగనే డ్రగ్స్ తెప్పించాడని ప్రచారం చేయగలిగారా లేదా? ఎలక్షన్స్ అంతా అదే సాగింది కదా, 5 ఏళ్ళు అదే సాగినాయి కదా, 2 షిప్పులు ఇష్యూ. ఒక్క దాంట్లో మరి జగన్ తీసుకెళ్ళి ఎందుకు వేయలేదు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, లేదా విజయసాయి రెడ్డి, సజ్జల, వీళ్ళందరి పేర్లు చెప్పారు కదా, అప్పుడు ఎందుకు లోపల వేయలేదు మరి? ఇప్పుడు పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, తోడు ఒక చోటా లీడర్ని అది కూడా రోడ్డు మీద పట్టుకుని అతని దగ్గర డ్రగ్స్ పట్టుబడ్డాయని కేసు పెట్టారు కదా, రోడ్డు మీద పట్టుకెళ్ళి. కానీ ఆ కేసు వేరు కదా తర్వాత. అది తప్పించి వీళ్ళదైతే డైరెక్ట్గా ఒక ఎంపీ డ్రగ్స్ వాడతా, ఇంకొక ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ వాడతా పట్టుబడినటువంటివి ఉన్నాయి. అలాగే గంజాయితో పట్టుబడ్డ వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఏమవుతుంది ఇక్కడ? ఈవెన్ కల్తీ మద్యం తయారు చేస్తే దాంట్లో కూడా అతనికి కనీసం ఫోన్ సంభాషణ ఒక్కసారి ఫోన్ చేసేట, అందుకని యోగి రమేష్ లోపలేసి అసలు వాళ్ళని వదిలిపెట్టారు.
అవును. కాబట్టి అసలు వితండ రాజకీయం, వింత రాజకీయం, ఎలా పడితే అట్లా మాట్లాడుకోవడం, ఏమైనా మాట్లాడేసుకోవడం అనేటువంటిది మన రాష్ట్రంలో స్పెషల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్కి చెల్లుద్దేమో. అంతే. సార్ ఒకటి నిజంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసే ఉన్నాయి, టీడీపీకి మంచి అండా ఉంది. కానీ ఎలాగా స్థానిక ఎన్నికల్లో గెలుపు వాళ్ళదే అనేది. కానీ ఈ ఎన్నికల కోసం ఇంత ఎఫర్ట్, ఈ స్థాయిలో మీటింగ్లు, ఈ స్థాయిలో బెదిరింపులు అవసరమా? ఎవరైనా చేస్తారు. ముందు జగన్ చేయలేదు మీటింగులు పెట్టి మొత్తం మనమే గెలవాలన్నాడు. అప్పుడే కదా వీళ్ళంది 100% గెలుపు అన్నటువంటి పేరుతో అరాచకం ఆయన అంటే అప్పుడు సింగిల్ గా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళ వెనకాల ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. అంత కూటమి, వీళ్ళు సింగిల్ గా గెలవలేకే కదా వాళ్ళందరూ కలిసింది కూటమి. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి గెలవడానికి వీళ్ళు చేస్తారు. రేపు పవన్ కళ్యాణ్ ఇంతకంటే ఘాటుగా మాట్లాడతాడు, తప్పేం లేదు. జగన్ కూడా అంటే జనరల్ ఎలక్షన్స్ కింద ఎఫర్ట్ పెట్టచ్చు. అయితే ఒకటే, జగన్ కి లోకల్ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా మాట్లాడాల, చంద్రబాబు రాక్షసుడు అని చెప్పండి, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని చెప్పండి, ఇది కాకుండా మనం గెలుచుకురావాలి, మనం చేసిన సంక్షేమం మనకు ఓట్లు వేయాలని చెప్పాడు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు ఎలక్షన్స్ లో జగన్ మాట్లాడిన మాట ఏంటంటే, నవరత్నాలు ఏడాదిలోపే అమలు చేసాం, మనం మాట ఇచ్చిన దాన్ని అసలు వచ్చే ఏడాది అమలు చేస్తానన్న రైతు ఇది కూడా మనం చేసేసాం, కాబట్టి ఇది చెప్పి జనంలో ఓట్లు అడగండి అన్నాడు ఆ రోజున. అడిగి మనం ఇది ఎక్కువ అవ్వాలి, విజయం పూర్తిగా కావాలని అడిగాడు అతను. వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మన సంక్షేమ పథకాలు అని చెప్తూనే జగన్ రాక్షసుడు, అతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి మనకు ఓట్లు వేయించండి అని అడుగుతున్నారు. సింపుల్, అదే తేడా ఇద్దరికి మధ్యన. అంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏమన్నా కనిపిస్తుందా రేపు ఎలక్షన్ ఫలితాల్లో? నాకు తెలిసి అట్లాగే ఏముండదండి, మాక్సిమం పోలీసు వీళ్ళ చేతుల్లోనే ఉంటది. ఇదివరకు వాళ్ళు మేనేజ్ చేసేటప్పుడు వెనకాల కోర్టులు ముట్టికాయలు వేయడానికి ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు. వీళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, న్యాయస్థానాల్లో సైతం నడిచిపోతుంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటే నష్టమని తేల్చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో లేకుండా చేయడం అనేది రేపు ఆగస్టులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలు పెడతారా, దాన్నే ఆ ఎన్నికల ఫలితాలని ప్రజల ముందు ఉంచుతారా, ఏం జరుగుద్ది చూద్దాం.